ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మా మమ్మీ బగారన్నం ఇంకా చికెన్ బిర్యానీ ఇంకా చికెన్ కర్రీ చేస్తుంది. రైతా, చారు, సొరకాయ, పూరీలు ఇవన్నీ చేసుకుంటున్నామండి. చూడండి, మేమైతే ఇలా సింపుల్గా ఆయిల్ ఎక్కువ లేకుండా చేసుకుంటున్నాం. నాటుకోడి అండి, ఇది చాలా టేస్ట్ బాగుంటుంది చికెన్తో పోలిస్తే. ఇంకా దానిలో మసాలాలు వేస్తే ఇంకా బాగుంటుంది. అంటే మసాలా లేకుండా కూడా ఉంటుందా కూర? అంటే ఉంటుంది, అంటే స్పెషల్గా అంటే ఇది చికెన్ కర్రీ కాబట్టి కలర్ ఇట్లుంది. ఇది మనం చికెన్ బిర్యానీ చేస్తున్నాం కాబట్టి ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి బాస్మతి రైస్ తోటి మేము చికెన్ బిర్యానీ చేస్తున్నాం. మసాలాలు అంటే దంచి వేసింది వేరు, నార్మల్గా వేసింది వేరు. మేమైతే ఇంట్లో తయారు చేసుకున్న మసాలాలు వేస్తామండి. మసాలాలన్నీ మేము రోట్లో తయారు చేసుకుంటాము, అంటే రోట్లో దంచుకుంటాము. ధనియాలు కానీ, మెయిన్గా ధనియా పౌడర్, లవంగాలు, ఇలా అల్లం వెల్లుల్లి పచ్చడి కూడా మా మమ్మీ ఇంట్లో చేస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చడి కాదు, అదే మిక్సీ వాడకుండా మేము రోట్లో చేస్తాం. అందుకే సో టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా వీలైతే ట్రై చేసి చూడండి. మా బిర్యానీ కనుక మీకు వాసనలు వస్తుందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.